ఓం శ్రీ గణేశాయ నమః. శ్రీమాత్రే నమః. శివాయ గురవే నమః. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీరామాయ నమః. శ్రీ గురుభ్యో నమః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. సచ్చిదానందరూపాయ విశ్వోత్పత్యాదిహేతవే తాపత్రయ వినాశాయ శ్రీకృష్ణాయ వయం నమః. ప్రియ భగవద్బంధువులారా, గత 22 రోజులుగా మన మోహనవాణి పాడ్కాస్ట్ ఛానల్ ద్వారా మహాభారతంలో శ్రీకృష్ణ పరమాత్మ యొక్క దివ్య వైభవాన్ని మనం స్మరించుకుంటూ ఉన్నాం. ఇవాళ 23వ భాగంలో కృష్ణ పరమాత్మ కురుసభలో చెప్పినటువంటి మాటలు మనం వింటున్నాం. నిన్న పాండవోద్యోగ విజయాల నుంచి కొన్ని పద్యాలు చెప్పుకున్నాం. చిట్ట చివరికి కృష్ణ పరమాత్మ నయానా చెప్పాను, భయానైనా చెబితే వింటారేమో అనుకున్నాడు. అంటే సామ దాన భేద దండోపాయాలని ఉన్నాయి కదా. పరమాత్మ అంటున్నాడు, దుర్యోధనుడితో అంటున్నాడు, బాబా నీ కొలువు కూటము క్రమక్రమంగా రణకూటం అవుతోంది. 10 మంది ఉండగానే నేను చెప్పబోయేటటువంటి మాటలు కూడా విను అన్నాడు పరమాత్మ. చెల్లియో చెల్లకో తమకు చేసిన ఎగ్గులు, ఓ దుర్యోధన, చెల్లియో చెల్లకో తమకు చేసిన ఎగ్గులు సైచిరి అందరూ తొల్లిగతించే నేడు నన్ను దూతగా పంపిరి సంధిసేయ. నీ పిల్లలు పాపలు ప్రజలు పెంపు వహింపక పొందు చేసేదో ఎల్లి రణంబు గూర్చెదవో. ఎల్లి అంటే రేపు అని అచ్చ తెలుగు పదం. ఎల్లి రణంబు గూర్చెదవో ఏర్పడ చెప్పుము కౌరవేశ్వర. ఓ కురుసార్వభౌమ దుర్యోధన, పాండవులకి చెల్లి చేశారో చెల్లక చేశారో, మొత్తం మీద చెల్లి కాని చెల్లక కాని మీరు చేసినటువంటి యుగ్గులన్నీ కూడా భరించారు, సహించారు. అది ఎల్లకాలం ఉంటుంది అనుకోక, అది పూర్తయింది, అది గతించిపోయిన కాలం. ఇవాళ నన్ను దూతగా పంపించారు సంధి చేయమని. నీ పిల్లలు, అలాగే నీ పాపలు, నీ ప్రజలు, నిన్ను ఆశ్రయించుకున్న వాళ్ళందరూ సంతోషపడే విధంగా సంధి చేసుకుంటావా, లేకపోతే రేపు రణాన్ని ఏర్పాటు చేస్తావా? సవిస్తరంగా చెప్పు అన్నాడు కృష్ణుడు. ఇప్పుడు ఒక అద్భుతమైన పద్యం. అలుగుట ఏ ఎరుంగని. అలుగుట అంటే మామూలుగా మనం ఏదైనా వస్తువులు ఇవ్వకపోతే పిల్లలు అలిగి కూర్చుంటారు, పెళ్ళాం అలిగి కూర్చుంటారు, ఇది కాదు. అలుగుట అంటే కోపించటం, అదొక అర్థం ఉంది. అలుగుట ఏ ఎరుంగని మహామహితాత్ముడు అజాత శత్రుడే అలిగిన నాడు సాగరములనియు ఏకము కాకపోవు కర్ణులు 10,000 అని నొత్తురు చత్తురు రాజరాజ. నా పలుకులు విశ్వసింపుము విపన్నుల లోకులగావు మెల్లరు. బెదిరించాడు స్వామి. కోపం అంటే ఏమిటో తెలియనటువంటి అజాత శత్రువు మహితాత్ముడు అయినటువంటి ధర్మరాజు గనక కోపం వచ్చిందా సమస్త సాగరములు ఏకమైపోతాయి. నీ దగ్గర కర్ణుడున్నాడని కదా విర్రవీగుతున్నావు. అటువంటి కర్ణులు 10,000 మంది అయినా సరే యుద్ధంలో చస్తారు. ఓ రాజరాజా, నా మాటలు విశ్వసించు, నిన్ను ఆశ్రయించుకున్న వాళ్ళందరినీ రక్షించు
అంటున్నాడు. జెండాపై కపిరాజు, ఓ దుర్యోధన, జెండాపై కపిరాజు ముందు సితవాజి శ్రేణియన్ గూర్చి నే దండంబునం కొని తోలు చందనము మీద నారి సారించుచు గాంధీవము ధరించి ఫల్గునుడు మా ఫల్గునుడు మూకల చెండుచున్నప్పుడు ఒక్కండును నీ మొర ఆలకింపడు కురుక్ష్మానాథ సంధింపగన్. ఇక్కడ ఒక చిత్రాన్ని కట్టాడు మన ముందు. జెండా మీద కపిరాజు మెరిసిపోతూ ఉండగా, కపిరాజు అంటే ఆంజనేయ స్వామి, తెల్లటి గుర్రాలు పూంచినటువంటి రథాన్ని నేను ఎక్కి ఆ రథాన్ని తోలుతూ ఉన్నప్పుడు ఆ రథం మీద కూర్చున్నటువంటి అర్జునుడు గాంధీవ ధనస్సు యొక్క నారిని సారిస్తూ, మా ఫల్గునుడు మీ యొక్క మూకలను చెండాడుతూ ఉన్నప్పుడు ఒక్కడు కూడా దుర్యోధన నీ మొర ఆలకింపడు. జాగ్రత్త, ఆనాడు సంధి చేసుకోవాలన్నా కుదరదు. ఆ అవకాశం ఇప్పుడే ఉన్నది నీకు. అందుకని ఏం చేయాలి నువ్వు? సంతోషం గుణ సంధి చేయుదురే వస్త్రం బూర్చుచో ద్రౌపదీ కాంతం చూచిన నాడు చేసిన ప్రతిజ్ఞల్ దీర్ప భీముండు నీ పొంతల్ నీ సహజన్ము రొమ్ము రుధిరమ్ము ద్రావునాడైన నిశ్చింతన్ తద్గదయు త్వదూరుయుగము ఛేదించునాడే నీయును సంతోషంబున సంధిసేయుదురే. చూసారా ఏవి పద్యాలు రాశారు? ఈ పద్యాలన్నీ ప్రజల యొక్క నాలుకల మీద నాట్యం చేసినాయి అండి. మా చిన్నప్పటి నుంచి ఈ నాటకాలు వేస్తుంటే మేము వినేవాళ్ళం ఈ పద్యాలు. మా నాన్నగారు కూడా నేర్పేవాళ్ళు నాటకాలకి పద్యాలు. అప్పుడు పెద్దగా చదువుకున్న వాళ్ళు కాదు, ఈ గ్రామాల్లో ఉండేవాళ్ళు. వాళ్ళు మా దగ్గరకు వచ్చి ఆ పద్యాన్ని వల్లి వేయించుకునేవాళ్ళు మా చేత. అంటే కంఠోపాఠం చేసేవాళ్ళు. చూసి చదువుకోవటం రాదు కదా. ఇక్కడ సంతోషంగా మీరు సంధి చేశారా బతికిపోతారు. వస్త్రాలు ఊడ్చే సమయంలో ద్రౌపదీ కాంతని చూసినటువంటి మా భీముడు చేసినటువంటి ప్రతిజ్ఞలు గుర్తున్నాయా? నీవు ఉండగానే నీ కళ్ళ ఎదుటే నీ సహజన్ముడైనటువంటి దుశ్శాసనుడి యొక్క రొమ్ము చీల్చి ఆ రక్తాన్ని తాగుతానన్నాడే మా భీమసేనుడు. ఆ రోజైనా సంధి ఎందుకు చేసుకోలేదా అని నువ్వు అనుకున్నా కుదరదు. అంతేకాదు, యుద్ధరంగంలో భీముడు తన యొక్క గదాయుధంతో నీ తొడలు విరక్కొట్టినప్పుడు అరే రే ఎందుకు సంధి చేయలేదు నేను అని నీకు అనిపించినా ప్రయోజనం లేదు అంటున్నాడు. ఇది ఇన్ని మాటలు అక్కడ వస్తున్నాయి అన్నమాట. ఈ విధంగా ఎన్ని మాటలు కృష్ణుడు మాట్లాడుతున్నా కూడా ఏమిటి కృష్ణుడు నోటికి వచ్చినట్టుగా ప్రేలాపనలు చేస్తున్నాడు? ఈ పాండవులని మదం అణచలేమా మేము ఏమనుకుంటున్నాడు? కాబట్టి ఇప్పుడే ఈ కృష్ణుడి యొక్క మదాన్ని కనుక నేను అడిస్తే అప్పుడు పాండవులు కూడా గమ్ముగా ఉంటారు అని అనుకున్నాడు. ఇట్లా అద్భుతమైనటువంటి పద్యాలని ఇక్కడ తిరుపతి వెంకట కవులు మనకిచ్చారు. ఇదంతా జరుగుతూ ఉండగా జమదగ్ని మహర్షి అంటే అనేక మహర్షులు వచ్చారు కదా. ఆ జమదగ్ని మహాముని దుర్యోధనుడితో అంటున్నాడు, దుర్యోధన, దంభోద్భవుడు అనేటువంటి రాజు తనకు ఎవ్వరూ లేరని
ఎదిరించేవాళ్ళు లేరని గర్వంతో విర్రవీగాడు. నరనారాయణులనే దేవర్షులు గంధమాధన పర్వతం మీద తపస్సు చేసుకుంటూ ఉంటే వాళ్ళిద్దరి మీదకి యుద్ధానికి వెళ్ళాడు, ఆహ్వానించాడు యుద్ధానికి. ఆ మునులు యుద్ధం వద్దని ఎన్నో విధాలుగా చెప్పి చూశారు. మొండికి పడ్డాడు, అక్కడి నుంచి కదలకుండా ఉన్నాడు. అప్పుడు నరుడు దర్భలు ధరించినటువంటి పిడికిటితోటి వాడి అయినటువంటి బాణాల వాన కురిపించాడు. దర్భలనే బాణాలుగా చేశాడు. ఆ దంభోద్భవుడి యొక్క సైన్యాన్ని హతం చేశాడు. అతడిని పట్టి పరాభవించి చివరికి దయదలిచి విడిచిపెట్టేశాడు. ఆ మహానుభావులు ఎవరనుకుంటున్నావు? ఈనాడు ఆ నరుడే పార్థుడనే పేరుతోటి, కృష్ణుడనే పేరుతోటి నారాయణుడు క్రీడార్థమై ఈ భూమి మీద అవతరించారు. వాళ్ళ జోలికి వెళితే నాశనం అయిపోతావు, జాగ్రత్త అన్నాడు. ఆ తర్వాత కణ్వ మహర్షి లేచాడు. ఓ దుర్యోధన, పూర్వం అహంకారం వల్ల గరుత్మంతుడికి శౌరి హాని కలిగింది తెలుసా నీకు అన్నాడు. గరుత్మంతుడు సాక్షాత్తు విష్ణుమూర్తి యొక్క వాహనం. అటువంటి వాడికి గర్వం అణిగిపోయింది అన్నారు. ఆ కథ కూడా చెప్పాడు. ఆ కథ ఇప్పుడు మనకి ప్రస్తుతం కాదు కాబట్టి, కృష్ణ పరమాత్మ గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి నేను దాన్ని చెప్పటం లేదు. ఈ విధంగా ఆ కథ చెప్పిన తర్వాత ఒక్క మాట చెప్పాడు. దుర్యోధన, బలవంతుల యొక్క బలాలు అంతకంటే మిక్కుటమైనటువంటి బలం కలిగిన వాళ్ళు ఎదురైనప్పుడు అవి తలకిందులైపోతాయి. ఎంతటి శక్తి సంపన్నులకైనా ధర్మ మార్గ ప్రవర్తనం ఉపయోగపడుతుందే తప్ప అహంకారంతో విర్రవీగిన వాడికి ఆ అహంకారం వల్ల పతనమే జరుగుతుంది అని ఈ గరుత్మంతుడి యొక్క వృత్తాంతం మనకు అర్థమయ్యేటట్టు చేస్తోంది అన్నాడు. నారదుడు లేచాడు. దుర్యోధన, నేను ఈ పని తప్ప మరే పని చేయను అని మొండి పట్టుకొని కూర్చున్న వాడికి ఎక్కడైనా ఆపదలే కలుగుతాయి తప్ప ప్రయోజనం కలిగే అవకాశమే లేదు, ఉపయోగం కలిగే అవకాశమే లేదు. పూర్వం గాలవుడు అనేటువంటి ముని కుమారుడు ఇందుకు ప్రబలమైనటువంటి తార్కాణం అని ఆ గాలవుడి యొక్క కథ చెప్పి వినిపించాడు. ఇట్లా మహర్షులు అనేకమైనటువంటి దృష్టాంతాలని చెబుతూ ఉన్నారు. ఎన్ని చెప్పినా మూర్ఖుడు ఎప్పుడు కూడా వినడు కదా. దుర్యోధన, ఎట్టి వాళ్ళకైనా నిర్బంధం అనేది పనికిరాదు. దురహంకారం అనేది దుస్థితిని కలిగిస్తుంది. యయాతి మహారాజు కూడా దురహంకారం వల్లనే పుణ్యలోకాల నుండి దిగజారి చివరికి తన కూతురు బిడ్డలైనటువంటి నలుగురు మనవళ్ల వల్ల మళ్ళీ ఊర్ధ్వలోకానికి పొందాడు అని ఆ కథ అంతా చెప్పాడు. ఈ మాటలన్నీ కృష్ణ పరమాత్మ విన్నాడు. విని చిరునవ్వును చిందిస్తూ ఉన్నాడు. నారదుడు చూసి, ఓ దుర్యోధన, ఈ కృష్ణ భగవానుడి యొక్క మాటలు విని నీ కురువంశాన్ని కాపాడుకో అన్నాడు. ఆ ముగ్గురు మునిపొంగోలు చెప్పినటువంటి హితవాక్యాలను ఏమాత్రం మన్నించకుండా దుర్యోధనుడు కర్ణుడి వైపు చూసి చెయ్యి చరుస్తూ నవ్వి, ఈ మునీశ్వర్లు ఎంత పిచ్చివాళ్ళు అన్నాడు. చూశారా ఎంత దురహంకారమో వాడికి. ఓ మునీశ్వరులారా, బ్రహ్మదేవుడు నన్ను ఏమి కమ్మని పుట్టించాడో అదే విధంగా జరుగుతుంది. వినడానికి రుచించినటువంటి మీ మాటల వల్ల నాకేమిటి ప్రయోజనం? ఇక మీరు అనేక మాటలు ఉపదేశాలు చేయటం మానుకోండి అన్నాడు. చూడండి, వెంటనే ధృతరాష్ట్రుడు లేచి ఆ మహర్షులతో అన్నాడు, ఓ మహర్షులారా, మీరు చేసిన హితోపదేశాన్ని ఆదరంతో అనుసరించగలిగితే నేను పుణ్యం చేసిన వాడిని అవుతాను కదా. కానీ నా వల్ల ఏ పని కాదు, నేనేమీ చేయలేను. ఇంతకు మించి చెప్పవలసింది కూడా నాకేం కనపట్టలేదు మహర్షులారా అన్నాడు. ధృతరాష్ట్రుడు కృష్ణ పరమాత్మతో అంటున్నాడు,
ఓ పుణ్యపురుష, శ్రీకృష్ణ, ఇహపరాలు రెండు సమకూడే విధమేంటో నువ్వు చెప్పావు. ఇహము అంటే ఈ లోకంలో, పరము అంటే గతించిన తర్వాత పైలోకాల్లో మనకు దొరికేవి. కానీ నువ్వు చెప్పినట్లుగా కార్యం నిర్వర్తించడానికి నాకు ఏమాత్రం చొరవ లేదు, అధికారం లేదు. నా కుమారుడున్నాడే, వీడు దుర్యోధనుడు, మూఢచిత్తుడు, మందబుద్ధి. నీవు త్రోసిరాజు అనటానికి వీలు లేనటువంటి బంధువువి, మహాత్ముడివి, కారుణ్య కలితమైనటువంటి హృదయం కలిగిన వాడివి. నీవే ఎట్లాగైనా వీడిని శాంతింపజేయి అని వేడుకున్నాడండి. అప్పుడు కృష్ణుడు అన్నాడు, సుయోధన, నువ్వు ఎంతో నిర్మలమైనటువంటి వంశంలో పుట్టావు, అన్ని సద్గుణాల వల్ల కూడా గొప్పవాడివి. అట్లాంటి నీకు ఈ మొండి పట్టుదల ఎందుకయ్యా? సుయోధన, ఎవరో కుచ్చితులు తప్ప నీ వంటి ఉత్తమమైనటువంటి ప్రభు ఇటువంటి అన్యాయ కార్యాలకి పాల్పడతాడా? నీ కొడుకులు, నీ తమ్ముళ్ళు, నీ స్నేహితులు అందరూ కూడా చెడ్డదారిలో నడవకుండా చూసుకునే బాధ్యత నీదే. నీ బంధువులు, నీ పెద్దలు, నీ తండ్రి సమ్మతించేటట్లుగా పాండవులతోటి సంధి చేసుకో. అల్పబుద్ధి కలిగిన వారి యొక్క చెడ్డ మాటలు వినొద్దు. అంటే అల్పబుద్ధులు ఎవరిక్కడ? కర్ణుడు, శకుని. వాళ్ళ మాటలకు తలొగ్గావా నీకు పాపం వస్తుంది, ఆ పాపం వల్ల ఆపద సంభవిస్తుంది అన్నాడు. పాండవులు పాండిత్య పరాక్రమ సమగ్రులు. వీళ్లతో కలిసి మెలసి మీరు జీవించాలి అని మీ తండ్రి ధృతరాష్ట్రుడు, మీ వంశానికి ఎంతో పెద్దలైనటువంటి బాహ్లికుడు, భీష్ముడు, గురు ద్రోణుడు అందరూ కోరుకుంటున్నారు. దుర్యోధన, అసత్య లోభం వల్ల సంపద ఏనాడు సమకూడదు అన్నాడు. చూసారా, అసత్య లోభం. ఆకలి వేసినప్పుడు మిసమిసలాడుతూ భ్రాంతి కలిగించేటటువంటి ముష్టి చెట్ల పండ్లను ఎవడైనా తిన్నాడా? వాడి శరీరానికి తుష్టి పుష్టి ఏమైనా ఏర్పడుతుందా? దానికి బదులుగా ఆ పండ్లు ప్రాణాంతకం అవుతాయి, పిచ్చెక్కుతుంది వాడికి. అట్లాగే ఈ శకుని, కర్ణ, దుశ్శాసనుల యొక్క చెడు సలహాలు నీకు కార్యాన్ని సమకూర్చేటటువంటివి అవుతాయి అనుకుంటున్నావా? ఒక్కనాటికి కావు. నీ సహోదరులైనటువంటి భీమార్జున, నకుల సహదేవులు అమితమైనటువంటి భుజ పరాక్రమాలు కలిగిన వాడు. వాళ్ళు నీకు పరాయి వాళ్ళైనారా? వాళ్ళను నొప్పించటానికి సాయపడతారని శక్తి విహీనులైనటువంటి పరాయి వాళ్ళని ఎక్కడికెక్కడికో వెళ్ళి కృపణత్వంతో వేడుకొని అందరినీ గుంపుగా నీ దగ్గరకు చేర్చుకున్నావు. కానీ పాండవులు సత్యాన్ని, న్యాయాన్ని విడిచిపెట్టరు. ఎన్నడూ నీ మీద క్రోధం వహించిన వాళ్ళు కాదు. అట్లాంటి వాళ్ళ చుట్టరికం నీకెందుకు గిట్టటం లేదో నాకు అర్థం కావట్లేదయ్యా. పాండవులు మీరు సఖ్యంగా ఉండి రాజులందరూ తమ సేవకులమనేటువంటి ఆలోచనతోటి మీ దగ్గరకు వచ్చి మిమ్మల్ని కొలుస్తూ ఉంటే, అన్ని పదార్థాలు మీకు సమకూడుతూ ఉంటే హాయిగా జీవించడం మంచిది. అంతేగాని నీకు ఆ కుంతీ పుత్రుల మీద ద్వేషం కల్పించి ఇప్పుడు నీ పని చెడగొట్టడానికి కంకణం కట్టుకున్నటువంటి నీ మనుషులున్నారే, నీ మేనమామ, నీ మిత్రుడు కర్ణుడు, ఆ పాండవులు మీ మీద యుద్ధానికి తరలి వచ్చినప్పుడు వాళ్ళని ఎదిరించడానికి ఏమాత్రం కొరగారు అంటున్నాడు పరమాత్మ. కర్ణాదులకే కాదు దుర్యోధన, దేవదానవులకు కూడా కుంతి పుత్రులను ఎదుర్కోవటం సాధ్యం కాదు. కాబట్టి నా మాట విను, పాండవులతో పోరాటానికి నిర్ణయం చేసుకోవద్దు. సంధియే నీకు అభివృద్ధి కలిగిస్తుంది. ఇక్కడ ఉన్నటువంటి ఈ రాజులంతా చేరి భీమసేనుడికి ఒక ఎత్తు అవుతారంతే. భీముడు గనక కోపించాడా, త్రిశూలపాణి అయినటువంటి ఆ శివుడే భయంతో కంపించిపోతాడు. కాబట్టి కౌంతేయులతో కలహించడం అనేది నువ్వు మానేస్తే నువ్వు బతుకుతావు, నిన్ను ఆశ్రయించిన వాళ్ళందరూ బతుకుతారు.
ఓ దుర్యోధన, ఒక్క సంగతి చెబుతాను విను. మీ సమస్త సైన్యంలో అర్జునుడిని ఎదిరించగల వీరుడు ఒక్కడుంటే ఒక్కడి యుద్ధానికి నడుం కట్టించు. నిరుపయోగంగా బహుజన వినాశనం ఎందుకు చేస్తావు అంటే ఏమంటున్నాడు? అర్జునుడితో సమజోదు అయిన వాడిని యుద్ధానికి బలిపించు. వాళ్ళిద్దరూ యుద్ధం చేస్తారు. అప్పుడు జన నష్టం ఉండదు. ఇద్దరిలో ఎవరు గెలుస్తారో రెండో వాళ్ళకి ఓడిపోయిన వాళ్ళు మళ్ళీ మామూలుగా అరణ్యవాసానికో ఏదో వాళ్ళు తిప్పలు వాళ్ళు పడతారు. ఇక్కడ అనేక మంది వీరులు నీ వెంట వచ్చారు ఆనాడు. విరాటుడి యొక్క ఉత్తరం వైపు ఉన్నటువంటి గోవులను తోలుకొని హస్తినాపురానికి వెళుతుంటే వేగంగా వచ్చినటువంటి అర్జునుడు తానొక్కడే ఆవులన్నిటినీ మత్స్యపురానికి మరలించుకు వచ్చినటువంటి సంగతి విఖ్యాతమైందిగా. అది ఎంతో కాలం గడవలేదుగా జరిగి. ఆనాడు నీ పక్కన కర్ణుడున్నాడే, ద్రోణుడున్నాడే, భీష్ముడున్నాడే. ఇంతమంది ఉన్నా ఒక్క అర్జునుడిని ఆ రోజు ఎదిరించలేక ఓడిపోయారుగా. దుర్యోధన తనకు ఎటువంటి సహాయము అమ్ముల పొదులు లేనటువంటి అజ్ఞాత కాలవాసం నాటి అర్జునుడి యొక్క విక్రమం అలాంటిది. ఓ దుర్యోధన, నేను చెప్పేది కోపగించకుండా విను. నేనే గనక అర్జునుడికి సహాయుండై వస్తే పార్థుడితో ప్రతిఘటించడం అనేది నీ చేటుకు మూలమవుతుంది. అందువల్ల యుద్ధం అనే ఆలోచన మానుకో. యుద్ధంలో నీకు విజయం అనేది అసాధ్యం సుమా అన్నాడు. సుయోధన, నీ తమ్ముళ్ళు, నీ కొడుకులు, నీ స్నేహితులు, నీకు పిల్లనిచ్చినటువంటి వాళ్ళు, మీ పిల్లలని పెళ్లి చేసుకున్నటువంటి వాళ్ళు, అంటే నీ వియ్యపు వాళ్ళు నీ మూలంగా నాశనం అయిపోతారు. నీ వంటి ప్రభువుకి కులనాశకుడు అనేటువంటి నింద పొందటం అనేది మంచిదా? కాదు కదా. అందువల్ల పాండవులతో కలిసి మెలసి జీవించు, వాళ్లతో తగాదా పెట్టుకోవద్దు అన్నాడు. ఓ సుయోధన, రాజ్యభారం అంతా నీ తండ్రి ధృతరాష్ట్రుడే వహించి ప్రకాశిస్తూ ఉంటే నీవు యవ్వరాజ పట్టాభిషేకం పొంది రాచకార్యాలు చూసుకుంటూ ఉంటే, పాండవులు విళ్ళు ఎక్కుపెట్టుకొని రాజ్యరక్షణ చేస్తూ ఉంటే, నీ జనకుడైనటువంటి ధృతరాష్ట్రుడి యొక్క మనస్సు ఎటువంటి కలతలు లేక ప్రశాంతంగా ఉంటూ ఉంటే, ఆయనకి సేవలు చేయటమే తమకు చక్రవర్తిత్వమని అనురాగం కలిగినటువంటి హృదయాలతోటి ఆ పాండవులు భావిస్తారయ్యా అంటున్నాడు. కౌరవనాయక పాండు కుమారులు నీతోడి పొత్తు మనియదమనగా శ్రీ రామోకాలుడిన వారి విధమ కాదే నీవు వలదనుటెల్లం. ఓ కురునాథ, దుర్యోధన, పాండుకుమారులు నీతో సంధి చేసుకుని జీవిస్తాము అనే ఆశగా ఉంటే నువ్వు వాళ్ళ యొక్క పొత్తు నాకు వద్దు అని నిరాకరించడం ఎలా ఉంది అంటే, లక్ష్మి తనకు తానై నడిచి ఇంటికి వస్తూ ఉంటే రావద్దు అని మోకాలు అడ్డం పెట్టేవాడి యొక్క విధానం ఎలా ఉందో అలా ఉంది అన్నాడు. ఒక అద్భుతమైన ఉపమానం వేశాడు అన్నమాట ఇక్కడ. ఆ తరువాత భీష్ముడు, ద్రోణుడు వాళ్ళు కూడా హితం చెప్పారు. కృష్ణార్జునులతో పెట్టుకునే శత్రుత్వం ఈ సమస్త బంధువులకే కాదు దుర్యోధన, భూమిలో ఎవ్వరికి చూసినా సహింప శక్తం కానిదే అవుతుంది అన్నాడు. అందువల్ల నీవు ఇహపరాల కిడు కలిగించకుండా పాండవులతో కలిసిమెలిసి జీవించటం మంచిది అని భీష్ముడు అన్నాడు. వెంటనే ద్రోణుడు అన్నాడు, నాయన, మీ తండ్రి అయినటువంటి ధృతరాష్ట్రుడు, మీ తాత భీష్ముడు, గురువు అయినటువంటి నేను మీకు సుఖం కోరుకునేటటువంటి వాళ్ళు, మీకు శత్రువులం కాదు. మేలు కలిగించే మా మంచి మాటలు విను, దుర్మార్గుల యొక్క మాటలు ఆదరించొద్దు. బంధువులైనటువంటి పాండుపుత్రులతోటి కలసి మెలసి జీవించండి అని ద్రోణుడు చెప్పాడు. ధృతరాష్ట్రుడు కలిగించుకొని తన కుమారుడి వైపు తలకాయ తిప్పి, నాయనా, ఈ శ్రీకృష్ణుణ్ణి ఆధారంగా చేసుకొని అక్కడికి వెళ్ళు, మీ అన్నయ్య అయినటువంటి పుణ్యాత్ముడైనటువంటి ఆ ధర్మనందనుని చూడు,
అందువల్ల మన పనులన్నీ సఫలం అవుతాయి. ఈ శ్రీమన్నారాయణుడి యొక్క మాటలు గనక ఆదరించకపోతే ఆ తరువాత ఎన్నో కష్టాలు వస్తాయి. వాటిని భరించడం కష్టం అన్న. ఈ విధంగా ఎంతో మంది చెప్పారండి. విన్న తర్వాత దుర్యోధనుడు అన్నాడు, కృష్ణ, గురుద్రోణుడు, మా తాత భీష్ముడు, మా తండ్రి ధృతరాష్ట్ర మహారాజు, వీళ్ళ ముగ్గురు ఎప్పుడు నన్నే తిడుతుంటారు. నీవు కూడా అదే విధంగా నన్ను నిందిస్తున్నావే కానీ న్యాయంగా ఆలోచించటం లేదు. ద్రౌపదిని భంగపరిచారు, అడవుల్లో మేము నానా కష్టాలు పడ్డాం అంటూ పాండవులు నిష్కారణంగా మా మీద క్రోధం వహించి వీరులై మమ్మల్ని చంపడానికి, నాశనం చేయటానికి ఆలోచిస్తున్నారు. అది బాగుందా? అది మంచి విధానమేనా? కాదు కదా. కృష్ణ, న్యాయంగా ఆలోచిస్తే ఇందులో నా వల్ల తప్పేంటి? చూడండి, తప్పు చేసిన వాడు కూడా ఏ విధంగా సమర్థించుకుంటాడో ఇక్కడ దుర్యోధనుడు మనకు ఉదాహరణ. ధర్మరాజు జూదరి అయి తానే శకుని వెంబడించి వేగిరపడి అతడి చేతిలో భూమి అంతా కోల్పోయాడు. చూడండి, ధర్మరాజు జూదమాడాలని వచ్చాట. జూదానికి పిలిపించింది ఎవడు? దుర్యోధనుడేగా, తండ్రి చేత. అంతటితో ఆట మానుకోకుండా మూర్ఖుడై మళ్ళా పంది వేస్తే శకుని తనకు పాచికలాటలో ఉన్న ప్రావీణ్యంతో గెలిచాడు. ఏ విధంగానైనా ధర్మరాజు తన ఇష్ట ప్రకారమే నడిచాడు తప్ప ఇందులో మా తప్పేంటి? అతని కష్టాలకు నేనేమన్నా బాధ్యుణ్ణా? కృష్ణ, మత్స్య పాంచాల పాండ్యాది దేశాల రాజులందరినీ కూర్చుకుని యుద్ధం చెయ్యాలనేటువంటి కోరికతో వాళ్లే మా మీద దండెత్తడానికి సిద్ధంగా ఉంటారా? ఇట్లాంటి క్రూరకృత్యానికి మేము ఎప్పుడు పాల్పడ్డామో నువ్వే చెప్పు. చూడండి, కృష్ణ, క్షత్రియ ధర్మాన్ని వహించి యుద్ధం చేస్తూ నేలగూలితే ఇక్కడ వీరుడు అన్నటువంటి విఖ్యాతి లభిస్తుంది. అక్కడ వీరస్వర్గ సుఖాలు పొందుతాం. అందువల్ల మేము పౌరుషాన్ని కోల్పోయి దేవేంద్రుడికైనా సరే నమస్కరించే ప్రసక్తే లేదు అన్నాడు. చిన్నతనంలో న్యాయవేదో నాకు తెలియనప్పుడు వాళ్ళ ఆటలు సాగనిచ్చాను. ఇప్పుడు మా తండ్రి తాత అనాలోచితంగా నా శక్తి సామర్థ్యాలు ఏమాత్రం గుర్తించకుండా రాజ్యంలో సగభాగం పాండవులలో పంచి ఇవ్వాలని సంకల్పిస్తే అందుకు నేను ఎందుకు అంగీకరిస్తాను? ఒక్కనాటికి అంగీకరించాను. ఇవ్వను. ఆనాటి దోపిడీ ఇక మీద సాగదు అన్నాడు. ఈ విధంగా దుర్యోధనుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఇంకా దుర్యోధనుడు ఏం మాట్లాడాడు, దానికి కృష్ణ పరమాత్మ ఏమి జవాబిచ్చాడు అనే విషయాన్ని రేపటి రోజు కలుసుకుని ముచ్చటించుకునే ప్రయత్నం చేద్దాం. అంతవరకు ఈ ఛానల్లో వచ్చే వింటూ ఉండండి, వినిపిస్తూ ఉండండి. నచ్చితే లైక్ ఇవ్వండి, కామెంట్ పెట్టండి. కనీసం 10 మంది మీ బంధుమిత్రులకి షేర్ చేయండి. అది మీతో వినపూర్వకంగా మనవి చేసుకుంటూ అందరికీ కృష్ణ పరమాత్మ యొక్క దివ్యానుగ్రహం లభించాలని మరొక్కసారి ప్రార్థిస్తూ స్వస్తి సర్వేషాం.